రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పుడు వాటిపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ యోచన చేస్తోంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరాయి. అయితే 5 నెలలుగా రాష్ట్రపతి వద్దనే ఆ 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 25న సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలపైనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పీఏసీలో తీసుకునే విధానపరమైన నిర్ణయాల ఆధారంగానే రాష్ట్ర కేబినెట్ ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని పీఏసీలో నిర్ణయిస్తే, పాత రిజర్వేషన్ ప్రకారం పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ సమావేశంలో తీర్మానిస్తారు. దీంతో పాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ అంశాలపైన కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 26 లోపునే నిర్వహించాల్సి ఉన్నందున మొదటి లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.